విజయవాడ పట్టణంపై పనిచేసే 3 పెద్ద శాపాలు ఉన్నాయని పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచారండి. నేను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆత్మలోకంలో ఈ విషయం బయలుపరిచాడు. విజయవాడ పట్టణం మీద 3 పెద్ద శాపాలు పనిచేస్తున్నాయి. దీనివల్ల ఈ విజయవాడ పట్టణాన్ని సాతాను గుప్పెట్లో ఉంచుకొని చాలా నష్టాలు చేసే ప్రయత్నం చేయబోతున్నారని పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 3 శాపాలు అంటే నేను ప్రార్థన చేశాను. అయితే ఆత్మలోకంలో ఈ 3 శాపాలు బయలుపరిచారండి. ఈ 3 శాపాలని విరగొట్టబోతున్నాను. అయితే ఈ 3 శాపాలని రేపు అనగా మంగళవారం నాడు విజయవాడలో ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను. స్వస్థ విడుదల ఉజ్జీవ ప్రవచన మహాసభను మేమే స్వయంగా కండక్ట్ చేస్తున్నామండి విజయవాడ పట్టణంలో. అది రేపు మంగళవారం అనగా ఏప్రిల్ 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. సో ఈ మీటింగ్లో నేను చెప్పబోతున్నాను. ఈ విజయవాడ పట్టణానికి పనిచేసేటువంటి 3 పెద్ద శాపాలు ఏంటో నేను బయలుపరచబోతున్నాను. అలాగే ఈ 3 శాపాలను విరగొట్టబోతున్నాను. అయితే కాబట్టి ఈ శాపలు విరగొట్టమని పరిశుద్ధాత్మ తెలియచేశాడు. ఈ శాపలు విరగొట్టిన తర్వాత పరిసర ప్రాంతమైనటువంటి జనాల మీద దేవుని యొక్క ఆశీర్వాదం భారీ స్థాయిలో పనిచేస్తుంది. అనేకమైన కార్యాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడితో బయలుపరిచారండి. కాబట్టి ఏంటి ఆ 3 శాపాలు? ఈ 3 శాపాలు విరగొట్టినట్లయితే ఏ కార్యాలు జరగబోతున్నాయి? సో ఈ పట్టణానికి దేవుడు ఇచ్చే విముక్తి ఏంటో, ఈ విజయవాడ పట్టణంలో దేవుడు రాబోయే రోజుల్లో ఏ కార్యం చేస్తాను సెలవిస్తున్నాడు, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రవచన సంస్థ విడుదల మీటింగ్లో నేను పంచుకోబోతున్నానండి. సో కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ విశ్వాసంతో రండి, పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఈ విజయవాడ పట్టణం కోసం ప్రత్యేకం కోసం ఏర్పాటు చేసినటువంటి స్వస్థత ఉజ్జీవ విడుదల మహాసభ. సో మీరు గుంటూరు, తెనాలి, అలాగే విజయవాడ, ఏలూరు, రాజమండ్రి ఈ పరిసర ప్రాంత పట్టణ వాసులు రండి, కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడబోతున్నాడు. ఈ మీటింగ్ ఏప్రిల్ 22వ తారీఖు అనగా రేపు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. స్థలం ఏంటంటే కొల్కూరు ఫంక్షన్ హాల్, బీఆర్పీ రోడ్, షాదిఖాన్ పక్కన, విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. వివరాలకు కిందటువంటి నెంబర్కి, ఆఫీస్ నెంబర్కి, బేతలూరు ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీ వివరాలు తీసుకోవచ్చు, డీటెయిల్స్ తీసుకోవచ్చు. గూగుల్ మ్యాప్లో కొల్కూరు ఫంక్షన్ హాల్ టైప్ చేసి వస్తుంది. అయితే ఈ మీటింగ్లో ఈ విజయవాడ పట్టణం మీద పనిచేసేటువంటి ఆ 3 పెద్ద శాపాలు ఏంటో నేను తెలియచేయబోతున్నాను. ఆ 3 శాపాలను విరగొట్టబోతున్నాను. అలాగే ఈ 3 శాపాలను ఆధారం చేసుకొని ఏ దురాత్మ అయితే విజయవాడ పట్టణంలో పనిచేస్తున్నాయో వాటిని యేసుక్రీస్తుని బంధించబోతున్నాను. అలాగే వచ్చే వారందరికీ కూడా పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు. వచ్చే వారి మీద పనిచేసే కొన్ని శాపాలు ఉన్నాయి. ఈ శాపాలు విరగొట్టమని సెలవిస్తున్నాడు. నేను శాప విరగొట్టబోతున్నాను. స్వస్థ కోసం ప్రార్థన చేయబోతున్నాను. చాలా మందిని చేతబడి శక్తులు వెంటాడుతున్నాయి. ఆ చేతబడి శక్తుల నుంచి డెలివరెన్స్ కోసం ప్రార్థన చేయబోతున్నాను. చాలా దురాత్మలు, దయ్యాలు బడి రాబోతున్నాయి. సో కాబట్టి మీరు విజయవాడ పట్టణంలో, గుంటూరు, తెనాలి పరిసర ప్రాంతం ఉన్నట్లయితే మీ స్నేహితులు, మీ బంధువులకు తెలియచేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగు. పరిశుద్ధాత్మ దేవుడు దేవదూత గణములతో ఈ మీటింగ్లో సంచారం చేస్తాను సెలవిస్తున్నాడు. ఈ శాపలు విరగొట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు విజయవాడ పట్టణంలో ఈ మీటింగ్లో మిఖాయిలు ప్రధాన దూతను కొన్ని నిమిషాల పాటు రిలీజ్ చేస్తాను సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఈ శాపాల వల్ల విజయవాడ పట్టణం చాలా నష్టపోయింది, ఫ్యూచర్లో కూడా చాలా నష్టపోతుందని పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ శాపాలు ఆధారం చేసుకొని దురాత్మలు అవిశ్వాసం మాత్రమే కాకుండా ఈ పట్టణంలో, ఈ పరిసర ప్రాంతంలో జీవించే విశ్వాసం కూడా కంట్రోల్ చేస్తున్నాయి. ఆ శక్తులకు ఆ శాప ఎరగొట్టబోతున్నాను, ఆ దురాత్మను బంధించబోతున్నాను. కాబట్టి రండి, కుటుంబాలుగా రండి, పాల్గొనండి. రోగులు తీసుకురండి, దయబట్టిన తీసుకురండి, ప్రార్థన చేసుకోరండి. ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. మీరు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితంలో ఏమైతే శాపాలు పనిచేసినా విరగొట్టబడాలి, రోగం నయం కావాలి, దురాత్మ బయటికి రావాలి, నాతో మాట్లాడి నాకు ప్రవచనం రావాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి, అభిషేకం పొందుకోవాలి, దూతల్ని చూడాలి, ఒక ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విజయవాడ మీటింగ్లో కార్యం చేయబోతున్నాడు. మిఖాయిలు ప్రార్థన దూతను కూడా దూతగణాన్ని కొన్ని నిమిషాల పాటు ఈ మీటింగ్ను రిలీజ్ చేస్తాను సెలవిచ్చున్నాడు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగు. మీరు మిస్ అయినట్లయితే తర్వాత చాలా బాధపడతారు. ఎందుకంటే ఈ శాపాలు ప్రత్యేకంగా సిటీ మీద మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, ఉద్యోగ వ్యాపార విషయంలో ఏమైతే శాపాలు పనిచేస్తాయో అవి కూడా విరగొట్టబోతున్నాను. సో కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, రాసి పెట్టుకోండి. రేపు మంగళవారం ఏప్రిల్ 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి వివరాలు కింద నెంబర్ కాల్ చేయండి. ఎవరైతే విజయవాడ మీటింగ్కి వస్తున్నారో వాళ్ళ మీద పనిచేసే శాపాలు విరగొట్టబడతాయని ప్రవచిస్తారు ఇస్తామని చెప్పండి. ఈ మీటింగ్లో మిఖాయిలు దూతగణం కొన్ని నిమిషాల పాటు సంచారం చేస్తుండగా మీ
మీకు దేవుడు ఏం జరుగుతుంది ప్రవచిస్తూ హరీసిమని చెప్పండి. ఈ మీటింగ్ మీరు వస్తుండగా దేవుని చిత్తం తెలుసుకుంటారు. నేను ఫ్రీ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సో దేవుడు కార్యాలు చేయబోతున్నాను, మీరు సాక్ష్యంతో రాబోతున్నారు, మీ స్థితి గతి మార్చబడుతుంది. మీరు అనేక సాక్ష్యాలు అక్కడ చెప్పబోతున్నారని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టిగా హరీసిమని చెప్పండి. సో వివరాల కోసం కింద ఉన్నటువంటి బేతల్ టవర్ చర్చ్ ఆఫీస్ ఉందని, ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. కుటుంబాలుగా రండి. విజయవాడ పట్టణం మీద పనిచేసే 3 పెద్ద శాపాలు విరగొట్టబోతున్నాము. అలాగే మిఖాయిలు దూత సంచారం చేయబోతున్నాడు. దేవుని జరుగుతుంది. మీ దుఃఖ దినములు సమాప్తులైన ఆయన పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా హరీసిమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.